ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ ఆత్మహత్యకు దారితీసింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరెండ్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాలో పరిచయంతో ఓ వ్యక్తిని ప్రేమించింది అఖిల. అయితే తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో అఖిల ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు వాడే కారణమంటూ సూసైడ్ నోట్ రాసింది అఖిల. తమ కూతురు చావుకు కారణమైన వాడిని వదలొద్దంటూ పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అఖిల ఆత్మహత్య ప్రస్తుతం కలకలం రేపుతోంది. అయితే ఆమె ఆత్మహత్యకు బలవన్మరణానికి ఇన్‌స్టాగ్రామ్ ప్రేమే కారణమని తెలుస్తోంది. తొలుత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇన్‌స్టాలో పరిచయమైన తర్వాత బాగానే ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య గొడవలు రావడంతో అఖిల బలవన్మరణానికి పాల్పడింది. తన చావుకు వాడే కారణమంటూ ఓ సూసైడ్ నోట్ రాసింది అఖిల. ఆ సూసైడ్ నోట్ కూడా చూద్దాం. తమ కూతురు చావుకు కారణమైన వాడిని వదలొద్దంటూ పేరెంట్స్ చెప్తున్నారు. ఒకసారి అఖిల రాసిన సూసైడ్ నోట్ మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. నేను చాలా సెన్సిటివ్. నేను ఓవర్ లవ్, ఓవర్ కేర్, ఓవర్ పొజిటివ్, ఓవర్ థింక్ చేశాను. చాలా చేస్తా. అయితే నేను డే 1 నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా, పెళ్ళి చేసుకుంటేనే ఉంటా. నేను అన్నీ ప్రామిస్ చేసి ఫిజికల్గా వాడుకున్నాను నన్ను. నేను చనిపోవడానికి కారణం అమోఘ్ భరత్. మీకు చెప్పిన కూడా కొంచెం కూడా ఏం లేకుండా మీరు అందరూ కలిసి నా బతుకు ఆగం చేశారు. నా చావుకు కారణం నా ఇంట్లో నా చావుకు కారణం మీరే అంటూ ఆమె ఈ మెసేజ్ సారాంశం. అలాగే మీరు ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, మీకు ఆడపిల్లలు ఉన్నారు, మీకు తెలుస్తుంది నేను పడిన బాధ ఏంటో. మీ వల్ల మా వాళ్ళు పడిన బాధ మొత్తం మీరు కూడా అనుభవిస్తారు ఒకరోజు అంటే ఆమె చాలా ఆవేదనగా రాసింది ఆ సూసైడ్ నోట్. పేరెంట్స్ మీరే పట్టించుకోకపోతే అలా గాలికి వదిలేస్తే నాలాంటి వాళ్ళు ఇలా చావాల్సి వస్తుంది. ఏ ఒక్క తప్పు కూడా చేయలే నేను. ఎంత వేస్ట్గాడైనా కూడా పోనీ అనుకొని ఫర్గివ్ చేశాను. లాస్ట్కి నన్నే సావు దాకా తీసుకొచ్చాడంటూ కాస్త ఆవేదనగా రాసింది. మొత్తం మీద ఆమె రాసిన సూసైడ్ నోట్ ఒక్కసారి కలకలం రేపుతుంది. అమ్మాయి చూడొచ్చు, అబ్బాయితో కలిసి ఉన్న ఫోటో. తేజస్విని ఇన్‌స్టాలో ప్రేమించింది. సో ఆ సూసైడ్ నోట్ సారాంశం అబ్బాయి తల్లిదండ్రులకు ఆమె రాసిన సూసైడ్ నోట్ ఒక్కసారి మనం చూసాం. చాలా ఆవేదనతో తన చావుకు కారణమంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ ప్రస్తుతం బాధ కలిగిస్తోంది. తల్లిదండ్రులు అలాగే స్నేహితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రేమించింది, చివరికి ఫిజికల్గా కూడా వాడుకొని మోసం చేశాడంటూ ఆమె కన్నీటి పర్యంతమవుతూ రాసిన ఆ సూసైడ్ నోట్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. కరీంనగర్లో జరిగింది ఘటన. కరీంనగర్లో ఇన్‌స్టాగ్రామ్లో లవ్ చేసింది అమ్మాయి. ఇన్‌స్టాగ్రామ్లో అబ్బాయి పరిచయం కావడంతో లవ్ చేసింది. తిమ్మాపూర్ మండలం పోరెండ్ల గ్రామానికి చెందిన తేజస్విని ఓ వ్యక్తి పరిచయం కావడంతో ఇన్‌స్టాలో అతన్ని అఖిల అనే అమ్మాయి అతన్ని ప్రేమించింది. అయితే తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో అఖిల ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఆ వ్యక్తే కారణమంటూ సూసైడ్ నోట్ రాసింది అఖిల. తమ కూతురు చావు కారణమైన వాడిని వదలొద్దంటూ పేరెంట్స్ కూడా ప్రాధేయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ నుంచి అఖిల ఆత్మహత్య సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరెండ్ల గ్రామానికి చెందినటువంటి అఖిల అనే యువతి ఇంట్లోనే ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. అసలు ఆత్మహత్య గల కారణం ఏంటి? ఆమె సూసైడ్ నోట్ కూడా రాసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ యొక్క పేరెంట్స్ ఆ బంధువులను కూడా అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది, అసలు వాళ్ళ నాన్న ఉన్నారు, ఏం జరిగింది, అసలు అఖిల ఏం చదువుతున్నది, ఏమైనా చెప్పిందా మీకు, ఎందుకు చనిపోవచ్చు? ఎమ్మెల్టీ పూర్తి చేసింది. ఎమ్మెల్టీ పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉంటుంది. ఆమెకు ఇప్పుడు మళ్ళీ వేరే కాలేజీలో చదువుకుండా అప్లై చేద్దామని చేసి ఇంకా చేయలే. ఇంకా కాలేజ్ స్టార్ట్ అయితే చేద్దామని అనుకుంది. ఈయనకు ఇన్స్టాల్మెంట్ అనేది మరి నాకు చదువు రాదు వాస్తవంగా. ఆమె చదివించిన ఓటలు పెట్టుకొని. కాకపోతే ఏంటంటే ఆమెకు ఎవడో బెదిరింపి నా బిడ్డను ఇలా ప్రాణం తీసేదానికి. మీ పాప నాన్న వీళ్ళు బెదిరిస్తున్నారు, నన్ను వేధిస్తున్నారని ఏమన్నా చెప్పిందా ఎప్పుడన్నా? ఎప్పుడు చెప్పలేదు. ఆమె కుమిలిపోయి అది ఏం జరిగింది ఏంది అనేది ఆమెకే తెలుసు. మాకు ఎలాంటిది చెప్పకుండా ఈరోజు మాకు దూరం అయిపోయింది. ఆ దూరం అయినోడిని, మాకు దూరం చేసినోడిని వాడిని కఠినంగా శిక్షించాలని అధికారులకు, పోలీసు మిత్రులకు అందరికీ నా యొక్క మనవి.
ఏం జరిగిందమ్మా అసలు నీకేమైనా చెప్పిందా? నీతోనే 2 గంటల దానికి ఉన్నదన్నారు కదా. నాతో నేను చెప్పలే నా బిడ్డ, మా హోటల్ ఉన్నా నేను హోటల్లో ఉన్నా నా బిడ్డ. ఇడికి వచ్చింది ఇంటికి ఎందుకంటే నవ్వుకుంటూనే మాట్లాడింది నా బిడ్డ. అందుకొద్ది లేదు హోటల్లో ఉన్నప్పుడు చచ్చిపోతాను అనుకోలే నా బిడ్డ. ఇంటికి వెనక ఎవడు ఫోన్ చేసిండో ఎవడు చేయబట్టి చచ్చిపోయిండో వాడు చచ్చిపోవాలి, వాడు ఉండదు. నా బంగారం బిడ్డ వేయింది వాడు చేయబట్టి నా బంగారమే నా బిడ్డ, నా బంగారు బిడ్డ నా అఖిల, నా చిన్న బిడ్డ, నాకు 2 బిడ్డలు, నా గావరాల బిడ్డ. నాకు ఒక్క మాట చెప్పలేదు. వాళ్ళ సోదరి ఉన్నది, వాళ్ళు శోక సముద్రంలో మునిగిపోయారు. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియని ఆవేదనలో ఉన్నారు వాళ్ళందరూ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఏమ్మా మీ చెల్లె ఏమన్నా చెప్పిందా? అసలు ఎందుకు అంత ఆత్మహత్యకు పాల్పడాల్సిన పని ఉంది? నాకేం చెప్పలేదు, మాట్లాడతలేదు. సూసైడ్ నోట్ కూడా రాసిందన్నారు కదా, ఏం రాసిందన్న? నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు తెలిసింది. నేను వచ్చేవరకు ఇది లేదు, ఇక్కడ ఉందంటే నేను ఇప్పుడు వచ్చి చూసుకున్నా మా చెల్లెలు. నాకేం చెప్పలేదు, ఎవరికేం చెప్పలేదు. మొత్తం మీద ఒక మిస్టరీగా మారింది. ఒక సూసైడ్ నోట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కుమార్ ఉన్నారు. ఏం జరిగింది కుమార్? అసలు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? వాస్తవంగా పురాణల గ్రామ నివాసి కష్టం చేసుకొని బతుకుతాడు. 2 బిడ్డలు రెక్కల కష్టంతో ఇలా ఆయన రోజు వారి కూలి చేసుకుంటూ 2 బిడ్డలను ఉన్నత చదువు చదివేయాలని చెప్పి పెద్ద బిడ్డను చిన్న బిడ్డను చదివిస్తే, వాస్తవంగా మేము కూడా అనుకోలే. వాళ్ళ కుటుంబానికి కూడా నేను బాగా దగ్గర సుపరిచితుని. చాలా సందర్భాలలో ఆ పిల్లతో మాట్లాడడం జరిగింది. అలా సూసైడ్ నోట్లో ఏం రాసింది? అయితే భరత్ అనే అబ్బాయి, అంబోతు భరత్ వాళ్ళ తల్లిదండ్రులు కొంత నన్ను మానసిక వేదనకు గురి చేసిర్రు అని చెప్పి రన్నరు. దాని మీదనే ఆమె కూడా బాగా మానసికంగానే కొంత ఆవేదనకు గురైంది. తల్లిదండ్రులు కూడా చెప్తారు, ఎప్పుడు కూడా మాకు ఇటువంటి విషయాలు కూడా మాతో షేర్ చేసుకోలేదు, మేము కూడా అనుకోలేదని అంటారు. అయితే మేము ఇక్కడి నుంచి వెళ్ళి మేము అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు కూడా కఠినంగా చేసింది. ఆడపిల్లల తల్లిదండ్రులకు కొంత మనం అవేర్నెస్ కల్పించాలి. అట్లనే ఏదైతే ఈ శిక్షలకు పాల్పడుతున్నా అంటే ఎట్లయితే ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి వారిని కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలకు ఏది కూడా పిల్లలకు కూడా అవగాహన కల్పించాలి. చట్టాల ఎంతవరకు మనం పనిచేస్తుంది, ఎంతవరకు ఈ చట్టాలతో మనకు లాభం చేకూరుస్తుంది, మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఏదైతే ఈ సూసైడ్ పెట్టి ఏదైతే పేర్లు ఇచ్చిందో వాళ్ళను ఖచ్చితంగా కఠినపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రాణం విలువ చాలా ఎంతో మనకు తెలుసు. అఖిల శాంతి జరగాలంటే ఖచ్చితంగా దీని మీద ఒకటి నిజ నిర్ధారణ జరగాలి. రేపు మేము సిపి గారిని కూడా కలవబోతున్నాం, ఎస్ఐ గారిని కూడా అడిగినాం. మరి సార్ మరి దాని సూసైడ్ నోట్ ఉందిగా, దాన్ని మరి వాళ్ళ పేర్లు ఏంది, వాళ్ళని ఏమన్నా మరి ఎట్లా చేసుడు అని అంటే, అమ్మాయి ఫోన్ లాక్ ఉన్నది, ఆ లాక్ ఓపెన్ అయితే తప్ప దానిలో మనకు సమాచారం తెలియదు అని చెప్పి ఎస్ఐ గారు కూడా చెప్పిండ్రు. మేము ఆ అఖిల వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మేము అడుగుతున్నాం, మరి ఎట్లా ఏం కథ, మరి దీన్ని మీకేమన్నా చెప్పిందా అని కూడా అడుగుతున్నాం. మాకు కూడా కొంత సమాచారం వచ్చింది. ఏందనంటే ఈ భరత్ అనే అబ్బాయి వాళ్ళనే మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంది గత కొన్ని రోజులుగా అని చెప్పి మాకు సమాచారం ఉన్నది. అందుకనే నిష్పాక్షికంగా దీని మీద విచారణ జరగాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. ఇటువంటి తల్లిదండ్రులు కడుపుకోదంటే రెక్కల కష్టం చేసుకొని 2 పిల్లలు కదా అని చెప్పి చేతికి అందిన వాళ్ళు కదా, వేరే ఆధారం కూడా ఏం లేకుంటున్నది. ఆ లెటర్ కూడా ఉన్నది, ఆ లెటర్ కూడా మీకు మేము చేస్తాం. మొత్తం మీద ఒక ఆవేదన భరితమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు తల్లిదండ్రులతోనే ఉంది. తండ్రి హోటల్ నడుపుతూ ఆ విద్య అభ్యసించేలా ప్రోత్సహిస్తున్నారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తున్నటువంటి అఖిల అనే యువతి ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడింది, దీని వెనుక కారణం ఏంటి, ఆమెను వేధించింది ఎవరు, ఏమని వేధించారు అనేటువంటి కోణంలో సైతం చర్చ జరుగుతుంది. మొత్తం మీద నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏం జరిగింది అసలు, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇన్స్టాగ్రామ్ అంటున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఏమైనా చాట్ చేశారా, ఏం జరిగింది అసలు? అయితే మాకు తెలిసిన సమాచారం, ఆమె సూసైడ్ నోట్లో ఎప్పటి నుండి పరిచయం ఏంది అనేది మాకు, ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల నేను పెద్ద బాబును, ఆమె ఎలాంటి ప్రేరేపణకు లోన్ చేసి అతడు లోపరుచుకొని మాకు సోషల్ మీడియా ద్వారా పరిచయం అనేది మాకు ఈ రోజున తెలిసింది. అతడు ఎక్కడ ఉంటాడు అంటే హైదరాబాద్లో ఉంటాడు. అతన్ని కఠినంగా శిక్షించాలి. అతని పేరు భరత్ అనే వ్యక్తి
మా అమ్మాయిని సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపణ చేసిండు. అందువల్ల అతన్ని కఠినంగా శిక్షించాలి. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా విషయం తెలుసట, వాళ్ళు కూడా మా అమ్మాయిని ఫోన్లో తిట్టడం జరిగింది అనేది మాకు కొంచెం ఇంటిమేషన్ ద్వారా తెలిసింది. వాళ్ళను కూడా అట్లా ప్రేరేపించిన కొడుకును వాళ్ళ తల్లిదండ్రులను కూడా కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి ఇన్స్టాగ్రామ్లో ఆడపిల్లలను ట్రాక్ చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్న యువతను పెడదారి పట్టకుండా మన ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. అట్లాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే ఈ రోజున వారి ఆత్మకు, మా బిడ్డకు ఆత్మ శాంతి చేకూరుతుంది. ఆ సూసైడ్ నోట్లో కూడా రాయడం జరిగింది. వారి మీద చట్టరీత్యా నేరం చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని మా కూతురు కూడా అఖిల రాయడం జరిగింది. దాన్ని ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, మొత్తం మీద సూసైడ్ నోట్ రాసింది. ఆ రాసినటువంటి రేఖ కాపీ మన దగ్గర ఉంది. అన్నిటికీ కారణము భరత్, అంగోత్ భరత్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఇతరత్ర ఎమోషనల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ వాళ్ళు నాశనం చేస్తున్నారు. కాబట్టి ఈ ఘాతకానికి పాల్పడుతున్నారనేటువంటి అర్థం వచ్చేలా ఆమె సూసైడ్ లేఖ రాసే సారీ ఫర్గివ్ మీ, క్షమించండి అంటూ ఆమె చివరిసారిగా ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు రాసినటువంటి ఇది ఎవరో దూషించారు, 3 వ్యక్తులు దూషించారని వాళ్ళ పేర్లు కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద విషాదాన్ని నింపింది. ఇక్కడంతా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఈ ఆత్మహత్యకి గల కారణానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు సైతం దీనిపైన ఇప్పటికే కేసు నమోదు చేశారు, విచారణ జరుపుతున్నారు. సో ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని మనం